ప్లాట్లు మై హోమ్ రామేశ్వరరావు కొడుకు శ్యామరావు గారు దగ్గర ఉంది. వాళ్ళ సూపర్వైజరు ఎప్పుడు శ్యామరావు గారికి తీసుకుపోలేదు మమ్మల్ని. రాఘవేంద్రరావు గారు ఆయనే వస్తున్నారు, ఆయనే తీసుకొని నాది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కోర్టుకు వెళ్ళిపోండి బెదిరిస్తున్నారు. పోలీసు కూడా కంప్లైంట్ ఇచ్చిన 3 నెలల సార్లు. ఒకసారి పోలీసులు తెల్లపూర్ పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. SICI గారు వచ్చి వాళ్ళ రైటర్స్ అన్ని చూసిపోయారు. లీగల్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరే అండి మీరు కంప్లైంట్ మేము తీసుకుంటాం, మీరు ఆయన కాంప్రమైజ్ చేస్తారంటే కాంప్రమైజ్ చేసేసుకోండి అని. కాంప్రమైజ్ కానీ చేస్తానడు, కాంప్రమైజ్కి రాలేదు. అంతకుముందు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ నుంచి నన్ను పిలిచారు, అప్పుడు కూడా కాంప్రమైజ్ చేసుకుంటాను రాఘవేంద్రరావు అన్నారు, కానీ ఆయన కూడా చేయలేదండి. నా ప్రాబ్లం అంటే 66 ఇయర్స్ ఓల్డ్, నాకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, నేను తిరగలేకపోతున్నాను. నాదండి, నేను డిఫెన్స్ పర్సన్, నాకు అబద్ధం అవసరం పని లేదు. నా ప్లాట్ కాబట్టి నేను ధైర్యంగా కొట్టాను. ఎంత స్థలం అండి, మీరు అందరూ జై జవాన్ జై కిసాన్ మీకు అందరు సాయం చేస్తూ ఉంటారు. ఏం చచ్చిపోయిన తర్వాత జెండా వేస్తే తప్పకుండా మాకు ఏం చేయరు. నా బాధ ఎందుకంటే ఇంతకాలం నేను నూరు ముచ్చుకొని కూర్చోవాలి. నా ప్లాట్ అయినప్పుడు కదా నేను అడిగేది. నా ప్లాట్ కానప్పుడు నేను ఎందుకు వస్తాను వీడికి? నాకు ప్లాట్ బాగుంది, నా బుక్కలు ఏదైనా జరుగుతా. కానీ చూడండి, నేను ఒక హెల్త్ ఇష్యూస్ కూడా నాకు ఉన్నాయి. గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా ఎక్సర్విస్ మ్యాన్ ఏం చేయకుండా మాకు న్యాయం చేయండి అంతే అని కోరుతున్నాను. జై హింద్. అంటే మీరు కొల్లూరు తెల్లాపూర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 203 ప్లాట్ నెంబర్ 10, ఇది మా రిలేషన్, మా ఫ్యామిలీ రిలేషన్, మా బాబాయ్ ఇంకా మా పేరన్న మధ్యలో మాకు డిస్ట్రిబ్యూట్ ఉన్నది. మేము ఆర్థికంగా కొంచెం మా బ్రదర్ యుఎస్ వెళ్ళినది. ఇది అమ్ముకొని మేము ఎటైనా వాళ్ళకు ఏదైనా మాకు హెల్ప్ఫుల్ అవుతుందని ఇక్కడికి వస్తే, ఇక్కడ ఈ మై హోమ్ రామేశ్వరరావు, జూపల్లి రామేశ్వరరావు, మై హోమ్ రామేశ్వరరావు వాళ్ళ అబ్బాయి శ్యామరావు, అతను వాళ్ళ మంది మార్బలాన్ని పంపించి మా మీద మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎట్లాంటి పదజాలంతో మమ్మల్ని దూషిస్తూ, ఇక్కడ ఏం పని మీకు, మా సెక్యూరిటీ మేము ఇక్కడ మా ప్లాట్లకు మేము అమ్ముకోవడానికి సీసీ కెమెరా మా సెక్యూరిటీ పెట్టుకుంటే కూడా ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసి, భయాందోళనకరమైన వాతావరణం క్రియేట్ చేసి మమ్మల్ని అదరగొట్టి బెదరగొట్టి, మీరేం లేదు ఇక్కడ పరుకో మీరు వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఏం సంబంధం లేదని చెప్పేసి కొంచెం దారుణంగా ప్రవర్తించే బుద్ధి మానుకోవాలి. ఈ మై హోమ్ రామేశ్వరరావు అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఇదే పనిలో కూర్చుంటే అనతికల్గా పోతే మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఆ న్యాయ వ్యవస్థ న్యాయం చేస్తుందనే నమ్మకంతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది 85 నుంచి ఉంది. మా ప్లాట్లు మా బ్రదర్కి వచ్చేసి వాళ్ళు ఉన్నది ఆల్మోస్ట్ మా బ్రదర్స్ అంటే మా బాబాయ్ మా పెదనాన్న వాళ్ళ కొట్టుల పేర్ల పైన ఉంది. అది ఉన్నప్పుడు 85